కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు లాగానే పసందైన రుచుల్ని వెరైటీగా మీకు అందిస్తున్న రుచి చూడు ఈరోజు సాగర్ కాంప్లెక్స్ లోని జానకి గారు ఇంటికి వచ్చేసిందండి. జానకి గారు మీకోసం 2 రుచికరమైన వంటకాలు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారిని అడిగి అవి ఏమిటో తెలుసుకోవాలి అంటే ముందుగా వారిని పరిచయం చేసుకోవాలి కదా. 2 పరిచయం చేసుకుందాం. జానకి గారు నమస్తే అండి. జానకి గారు హాయ్ అండి. హాయ్ శ్రీవాణి గారు, బాగున్నారా అండి? బాగున్నా అండి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరండి? మా అమ్మగారండి. నమస్తే అండి. మీ పేరు? పార్వతి గారు. ఎవరు వంట చేస్తున్నారు ఇద్దరులో? నేను చేస్తున్నాను. మీరే చేస్తారా? ఏం ఐటమ్ చేస్తున్నారు ఫస్ట్? మామిడి అల్లం పచ్చడి అండి. మామిడి అల్లం పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అలాగేనండి. ఎండుమిరపకాయలు, బెల్లం, ఇంగువ, ఉప్పు, ఆవాలు, మెంతులు, తగినంత నూనె, చింతపండు గుజ్జు. జానకి గారు, మామిడి అల్లం పచ్చడి కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా? అవునండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. అలాగే ముందుగా స్టవ్ వెలిగించి. మామిడి అల్లం చాలా తక్కువ మందికి తెలుసు కదండి. అవునండి, ఇది మీరు వాసన చూస్తే మామిడికాయ వాసన ఉంటుంది. ఇది మామిడికాయ అల్లం కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, పర్ఫెక్ట్గా అలాగే ఉంటుంది. ఇది ఫ్రీక్వెంట్గా దొరుకుతుందా మనకి? అప్పుడప్పుడు అండి, సీజన్లో దొరుకుతుంది. ఇప్పుడు బాగా వస్తుంది. అంటే సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? దీనికి పల్లి నూనె చాలా బాగుంటుందండి. మామూలు రిఫైన్డ్ ఆయిల్ కన్నా పల్లి నూనె రుచిగా ఉంటుంది. అంటే పచ్చడి కదా, పప్పు నూనె అలా అంటారు కదా. సో కొంచెం ఇది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, పల్లి నూనె వాడాలి. ఇది రైస్లోకి కదండి పచ్చడి. రైస్ ఒకవేళ దోశల్లో వాటిలో కాంటే కొంచెం నీళ్లు కలుపుకొని పలుచగా చేసుకొని అలా కూడా చాలా బాగుంది. ఇడ్లీ దోశలోకి పచ్చడి చేసుకుని గట్టిగా చేసుకొని ఉంచుకుంటాము. ఇది ఒక దరిదాపులుగా ఒక 2 వారాల వరకు నిల్వ కూడా ఉంటుందండి. ఒకవేళ ఇంట్లో మనం దోశలు ఇడ్లీ ఏమైనా ఇంట్లో చేసుకుంటే దానిలో కొన్ని వాటర్ కలిపేసి చట్నీ, అల్లం చట్నీ లాగా వేసుకోవాలి. అయితే మామిడి అల్లం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంత ఆయిల్ పడుతుందా? అంటే పచ్చడి అంటే పోపు అంటే నార్మల్ అంటే అన్నీ ఇంకా ఇందులోనే వేయించుకుంటామండి. పోపు సామాన్లు అన్నీ వేయించుకొని ఈ నూనె అంటే సాధారణంగా పోపు వేయించేసుకున్న తర్వాత పచ్చడి అయిపోయిన తర్వాత కాచి పైనుంచి పోస్తారు కదా, అలా కాకుండా అన్నీ కలిపి చేసే. ఓకే, ఏమేమి వేస్తున్నారు పోపుకి? ఆవాలు, ఓకే, ఒక పెద్ద స్పూను ఆవాలు సుమారు. ఇందులో కొంచెం మినపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. మీరు ఎస్పెషల్లీ పర్టికులర్గా చెప్పారు పొట్టు మినపప్పుతో బాగా రుచిగా ఉంటుందండి. ఇది కూడా బాగానే వేస్తారే. ఒక 2 పెద్ద చెంచాల పొట్టు మినపప్పు ఇది వేసి మెంతులు. మంచిది, కొంచెం చేదు ఫ్లేవర్ ఉంటుంది కదా మామిడల్లో మెంతులు వేస్తే. లేదండి, అసలు మీకు అసలు మెంతులు వేసినట్టు కూడా తెలియదు. అవునా? ఓకే. మీ అమ్మగారు వంటలు బాగా చేస్తారా, మీరు బాగా చేస్తారండి? ఏదైనా అమ్మ తర్వాతనే. మీరు చెప్పండి. అందుకే అడిగానండి. శ్రీవాణి ఏ ప్రశ్న ఉత్తిని అడగదండి, అదనమాట. మీ దగ్గరే నేర్చుకుందాం మీ అమ్మాయి, లేకపోతే ఇంటర్నెట్లో నేర్చుకుందాం అంటే? అన్ని చూసి చేస్తున్నాను నెట్టే కదా, ఇప్పుడు అంతా నెట్వర్కే కదా, నెట్లో చూసి బాగా ప్రాక్టీస్ చేస్తారు. అంటే నేర్చుకోవాలి అన్న తపన లేక కొంచెం కాన్షియస్ ఉంటే నెట్లోనే కాదు, ఇప్పుడు అమ్మ వెనక తిరుగుతూ 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 కూడా ఫస్ట్ అక్కడే నేర్చుకుంటాం కదండి. చిన్నప్పటి నుంచి చేయడం అలవాటు. అమ్మమ్మ వాళ్ళు ఆ కిచెన్లో తిరుగుతున్నట్టే ఉంటాం, కానీ కాన్సన్ట్రేషన్ అంతా ఉండి 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 ఫస్ట్ బేస్ అక్కడి నుంచే వస్తుంది. నేను అత్తగారు బాగా పచ్చళ్ళే బాగా చేసి బాగుంది, టేస్ట్గా చేసేవాళ్ళు. ఆవిడ దగ్గర కూడా కొంచెం ట్రైనింగ్, ఆవిడ పిల్లలు చేయించేవాడు అనమాట. ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పి పచ్చళ్ళు అలవాటు బాగా. ఓకే, బాగా వేగాలి కదా. సగం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. అంటే ముందరే వేస్తే బాగా నల్లగా అయిపోతాయి కదా. అవును, సగం వేగినట్టున్నాయండి. అదే మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. మీ హాబీస్ ఏంటండి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? నేను పెయింటింగ్స్ వేస్తానండి. సో చిల్డ్రన్ని స్టోరీస్ చెప్పడం, చిల్డ్రన్తో బాగా టైం స్పెండ్ చేస్తాను. సూపర్. అయితే సింగపూర్ లైబ్రరీలో అక్కడ నేను ఒక ఆర్ట్ టీచర్గా వర్క్ చేస్తాను.
అంటే ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషనల్ వర్క్ అనమాట. స్టవ్ కట్టేద్దామండి. జస్ట్ హాబీ లాగా. ఆ, అక్కడ వాలంటరీ సర్వీసెస్ అని ఉంటాయండి. ఇంగువ ఓకే. ఇంగువ బాగా పడుతుంది. ఏమన్నా సువాసన, ఇప్పుడు ఆకలేసేస్తున్నా. దీన్ని ఒక బౌల్లో తీసేసి దీంట్లో మీరు బెల్లం కూడా వేస్తున్నారు కదా? అది నూరేటప్పుడు అల్లము బెల్లము అప్పుడు అన్నీ వేస్తాం. దీంట్లో మనం శనగపప్పు వేయలేదు. శనగపప్పు అది రుచి మారిపోతుందండి. పర్టికులర్ పచ్చళ్ళకి ప్రాసెస్ ఉంటుందండి, అందుకే పచ్చళ్ళు అంటారు. దగ్గరుండి నోట్ చేసుకోండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే, 1 పల్లీల నూనె, 2 దీంట్లో శనగపప్పు వాడలేదు, ఇంగువ ఎక్కువ వేసుకోవాలి. ఈ పర్టికులర్ పాయింట్స్ నోట్ చేసుకోండి. జానకి గారు ఇప్పుడు ఏంటి ఫస్ట్? ఇది వేయించుకున్నాం కదా శ్రీవాణి గారు, ఇది ఒకసారి మిక్సీలో కచ్చా పచ్చాగా రుబ్బుకొని తర్వాత దానిలో అల్లం బెల్లము చింతపండు గుజ్జు తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఇది కచ్చా పచ్చాగా మిక్సీలో వేసుకుంటాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా ఉంటే రుచిగా ఉంటుంది. ఫస్ట్ ఆ పని చేద్దామా? అలాగేనండి. ఇక్కడ వరకు జరిగిన ప్రాసెస్ని మన వాళ్ళకి ఒకసారి చెప్తాను. చెప్పిన తర్వాత అప్పుడు కచ్చా పచ్చగా దంచుకుందాం. అలాగేనండి. మామిడల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, ఎస్పెషల్లీ దీనికి పల్లి నూనె తీసుకోవాలండి. పప్పు నూనె అంటాం కదా, దానికి ఆ పప్పు నూనె తీసుకుని దాంట్లో కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి క్వాంటిటీస్ అన్ని. ఆవాలు, మెంతులు, మినప్పప్పు తీసుకోవాలి. అవి సగం వేగిపోయిన తర్వాత మనం తినే కారానికి బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇంగు కూడా వేసుకోవాలి. వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. దీన్ని కచ్చా పచ్చాగా కొంచెం రుబ్బుకున్న తర్వాత అప్పుడు బెల్లము, అల్లం ముక్కలు, చింతపండు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుంటాం అనమాట. ఫస్ట్ దీన్ని కచ్చా పచ్చాగా మనం మిక్సీలో వేసుకుని రుబ్బుకుందాం. ఓకే, ఏమండి ఇలా చాలండి. మళ్ళీ అది వేసిన తర్వాత చేసుకుంటాం కదండి, సో అప్పటికి సరిపోతుంది. ఏ మాటగా మాట చెప్పాలి కానీ మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రాసెస్? ఇందులో మామిడల్లం ముక్కలు వేసుకుంటాం. ఈ మాత్రం సరిపోతాయా? కొంచెం ఘాటుగా బాగుంటుంది కదా. మీరు అంత పోపేస్తే ఏమైనా ఇన్ని ముక్కలు వేస్తున్నారేమో అనుకున్నాను. సరిపోతుంది. అల్లం కదండి ఘాటుగా ఉంటుంది. అవునవును. ఏమంటే నాలా ఆలోచించి మీరు ఇన్ని ముక్కలు వేయకండి, ఇన్ని చాలు. తీపి ఎవరి ఇష్ట ప్రకారం, కొంతమంది పుల్లగా కావాలంటే పులుపు. 1 కప్పు బెల్లం, తక్కువ తీపి తినేవాళ్ళు 1/2 కప్పు బెల్లం, కొంచెం చింతపండు, సరిపడినంత ఉప్పు. అబ్బా, మీరు వంటల్లో పర్ఫెక్ట్ అండి. ఎందుకండి అని అడగరా? మిగిలినవన్నీ స్పూన్లతోటి వాటితోటి వేసి ఉప్పు మాత్రమే చేత్తో వేశారు చూడండి, వాళ్ళు వంటల్లో పర్ఫెక్ట్. దీన్ని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకో. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకో. ఓకే. జానకి గారు రెడీయా? రెడీ అండి. ఇదిగోండి పచ్చడి ఇలా రుబ్బేసుకుందిరా, ఇలా అయిపోయింది. మిగిలిన నూనె ఇందులో వేసేసుకుంటే సరే. అలా వచ్చారా? ఓకే. నాకు ఫస్ట్ నూనె పోస్తున్నప్పుడు డౌట్ వచ్చింది, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అంటే కొంచెం నిలవ కూడా ఉంటుందండి. అవును. పచ్చడి రెడీ. టేస్ట్ చేసి చెప్తానండి. మామిడల్లం పచ్చడి రెడీ అండి. నిజంగా గుమగుమలాడిపోతుందండి. ఉండండి, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఆహా, సూపర్ అండి. ఏమి లేవు మాటలు. వేడి వేడి అన్నంలో తనకు పప్పు నూనె అన్నారు, ఇప్పుడు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటే స్వర్గం మీ ముందే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసుకోండి. ఇది సీజన్ అట, మామిడల్లం దొరుకుతుందట. ఇమ్మీడియట్గా వెళ్ళండి, ట్రై చేసుకోండి, తినేయండి. జానకి గారు నిజంగా అదిరిపోయిందండి. బాగుందండి. ఇది మీరు మిక్సీలో చేస్తే చూసారు కదా, అసలు నేను నిజంగా మీరు రోట్లో నూరుకొని ఉంటే అసలు మీరు వదిలిపెట్టండి. అవునా? ఇది రోటి పచ్చడి. ఇప్పుడు అందరూ అందుబాటులో లేక మిక్సీలో చేసుకుంటున్నారు. రోట్లో చేసుకుంటే దాని రుచే వేరండి. అది ఓపుకున్న వాళ్ళు రోట్లో చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందట. ఓపుకున్న వాళ్ళు చేసుకోండి. సో ఇంత చక్కగా మాకు 2 రుచికరమైన వంటకాలను పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇప్పుడు గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు ఎవరో తెలుసా? గాయత్రి సిల్క్స్, సైనిక్పూర్ వారు. గాయత్రి గారు చక్కగా తనే చక్కగా మంచి క్రియేటివ్గా ఎన్నో డిజైనర్ వేర్ శారీస్ని తనే స్వయంగా తయారు చేస్తున్నారు. చాలా 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 బాగుంటుంది కలెక్షన్. ఈసారి తప్పకుండా సింగపూర్ వెళ్ళే ముందర ఆవిడ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని
అక్కడ తీసుకుని వెళ్ళి కట్టుకుంటాం. విన్నారా గాయత్రి సిల్క్స్? విన్నానండి. ఎక్కడ? మా అత్తయ్య గారు వాళ్ళు ఇప్పుడు అల్వాల్లో ఉంటారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు సైనిక్పూర్ దగ్గర కాబట్టి సో తప్పనిసరిగా ఆ షాప్కి వెళ్ళి తప్పకుండా వెళ్ళండి. ఇప్పుడు మీరు వారి డిజైన్ చేసిన శారీలోంచి ఒకటి మీరు గిఫ్ట్గా పొందుతున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో జానకి గారు తయారు చేసి చూపించిన మామిడల్లం రోటి పచ్చడి చాలా 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 రుచిగా ఉన్నాయి. మోర్ ఓవర్ చాలా హెల్దీ కూడా అండి. తప్పకుండా ఈ సింపుల్ రెసిపీస్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని రుచి చూడండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ హెల్దీ రెసిపీస్ కనుక తెలిసి మీరు కూడా మన ప్రేక్షకులకి వాటిని పరిచయం చేయాలనుకుంటే మరి మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం సరికొత్త రుచులతో. అంతవరకు సెలవు, మీ శ్రీవాణి.